నా పేరు జంగా కీర్తన. నేను ఏపీ మోడల్ స్కూల్ దేశవరం నుంచి వచ్చాను. నేను చదువుకుంటున్నప్పుడు చాలా పెద్ద సిచ్యువేషన్ ఫేస్ చేశాను సార్. చెవు సరిగ్గా వినిపించాం, లెసన్స్ వినలేని సిచ్యువేషన్, ఎలా చదవాలో కూడా తెలియదు. అందరేమో చదవలేదు, ఈ అమ్మాయితో ఇంతటితో చదివాగిపోయిద్ది అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ మా నాన్నగారు జంగా బ్రహ్మయ్య గారు చాలా ప్రోత్సహించారు సార్. పక్కనే ఉండి నువ్వు ఎవరిని పట్టించుకోవద్దు, నువ్వు ఖచ్చితంగా సాధించగలుగుతావు, బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తీసుకొచ్చుకోవాలి. మరియు మా ప్రిన్సిపల్ మేడం శ్రీమతి వెలంగని మేరీ గారు పక్కనే ఉండి ప్రతి నిమిషంగా ఉంటారు, ప్రతి క్షణం వచ్చి మాట్లాడుతూనే ఉంటారు. ఎలా చదువుతున్నావు, చెప్పేది అర్థం అవుతుందా లేదా, నీకు అర్థం కాకపోతే పక్కనున్న వాళ్ళని అడిగి తెలుసుకో. ఇంటికి వెళ్ళి వెంటనే ఇంటి దగ్గర ఉండి రోజు నాన్నగారు పక్కనే ఉంటారు. హాస్టల్ కూడా పంపించలేదు నన్ను, పక్కనే ఉండి ఎలా చదువుతున్నా, అసలు ఏం జరుగుతుంది మొత్తం నాకు చెప్పు, నేను చూసుకుంటాను, నువ్వేమీ ఆలోచించొద్దు. ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా నా దాకా ఎవరు తీసుకురాలేదు. నేను ఎక్కువ ఆలోచిస్తాను అని వాళ్ళే ఫేస్ చేశారు అన్నిటినీ. నార్మల్గా ఉండాలి, బాగా చదువుకో అని. చుట్టుపక్కల చూసే వాళ్ళందరూ చాలా అనుకున్నారు సార్ చదవలేను అని. ఇంతటితో అసలు చెప్పలేని సిచ్యువేషన్. ఇంట్లో ఉండి క్లాస్ ఇంట్లో ఉండి చదువుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఈరోజు 902 మార్కులు తీసుకొచ్చుకొని ఇన్ని సమస్యలు ఎదుర్కొని ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ మార్కులు వస్తాయని. ఇప్పటికి కూడా ధైర్యమే లేదు మాట్లాడటానికి. ఎంత దూరం వచ్చానంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను. ఐఏఎస్ అవ్వాలని నాకు కలదు సార్, నెరవేర్చుకోవాలని అనుకున్నా సరే కొన్ని సిచ్యువేషన్ల వల్ల జరగదేమోనని చాలా భయపడ్డాను. కానీ ఈరోజు 902 మార్కులు తెచ్చుకుని మాట్లాడుతుంటే ఖచ్చితంగా నా కళని నెరవేర్చుకోగలుగుతాను అనే నమ్మకం కూడా కలుగుతుంది. కేవలం చదువుకోవటానికి మీరు కొంచెం సహాయం చేస్తే తప్పనిసరిగా బాగా చదువుకోగలన నమ్మకం మాత్రం నాకుంది. ఎంత దూరమైనా చదువుతాను, చదవాలని నమ్మకం చాలా ఉంది సార్. చదువు అంటే చాలా ఇష్టం. మా నాన్నగారికి చదువు అంటే చాలా ఇష్టం. కొన్ని కారణాల వల్ల ఆయన చదువుకోలేకపోయారు. ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలి అని కళ్ళని అలవాటు చేశారు. ఇంట్లో కూడా పనులు కూడా ఏమీ చేయను, చదువుకోవటమే పని, చదువుతూనే ఉంటా. బాగా చదువుకోవాలి, ఇంకదొక్కటి నేర్పించారు. ఇప్పటికి కూడా లెసన్స్ అర్థం కాకపోయినా అసలు మాటలు కూడా అర్థం కావు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని చూసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని తెలుసుకోవటం. ఇప్పటికి కూడా ఇంతమంది మాట్లాడారు, నాకేం తెలియదు, నేను నార్మల్గానే ఉన్నాను. నేను కొంచెం చూపించుకొని బాగా చేయించుకోవాలి సార్. అది నా బాధ్యత తల్లి, మేము మాట్లాడుకున్నాం. నాన్నగారు గర్వంగా చేస్తున్నారు మీ వైపు. అయ్యగారు, ఈరోజు మీ పాప వల్ల మేము కూడా చాలా నేర్చుకున్నాం. ఈ మీటింగ్ వచ్చే ముందల పాప గురించి కూడా మేడం గారు చెప్తాం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మాట్లాడి అసలు ఇది కూడా మనం ఎట్లా మిస్ అవుతున్నాం, ఇట్లయితే ఎట్లా మనం ప్రభుత్వం అంటున్నాం, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఇది ఎట్లా మిస్ అయ్యామని మేము చర్చించాం. ఒక మాటలో చెప్పాలని మీ పాపలో మేము చాలా నేర్చుకున్నాం. అంటే ఎన్ని లోటుపాట్లు ఉన్నాయి వ్యవస్థలో, ఏం చేయాలని దానిపైన ఒక కార్యక్రమం ఇప్పుడు చేపడతాం. వచ్చే సంవత్సరం నుంచి ఇట్లాంటి హియరింగ్ ఇబ్బంది ఉన్న పిల్లలకి వాళ్ళకి మెరుగైన మెషిన్లు ఎట్లా అందజేయాలి, టెస్టింగ్ ఎట్లా చేయాలి, కంటి చూపు కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఎట్లా చేయాలనేది మేము వాస్తవం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. వచ్చే సంవత్సరం నుంచి అంటే జూన్ మాసం నుంచి అది అమలు చేస్తాం. సో మీ పాప దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం ఈరోజు ఒక మాటలో చెప్పాలని. థ్యాంక్ యూ. తల్లిదండ్రులు ఎవరు మాడతారా? అయ్యగారు చెప్పండి, దగ్గర పెట్టుకోండి మైక్. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, నారా లోకేష్ గారికి అభినందనలు. స్టేజీని అలంకరించిన పెద్దలకి, చిన్నలకి, స్టూడెంట్కి అందరికీ వందనాలు. సార్, నేను మా చాలా పూర్ కుటుంబం పని చేసుకుంటానే
చదివించాను. నా పనులు మానుకొని కూడా వినపడదని చెప్పేసి పనులు మానుకొని కూడా దగ్గర కూర్చొని నువ్వు ఎవరిని మాటలు వినొద్దు, ఎవరిని పట్టించుకోవద్దు, నేనే నీకు స్ఫూర్తి, నా మాట విను అంతే, ఎవరితో సమాధానం లేదు, మాట్లాడొద్దని చెప్పేసి చదివించుకుంటూ వచ్చాను సార్. 1వ తరగతి కాడి నుండి మొత్తం గవర్నమెంట్ స్కూలే సార్, అసలు ప్రైవేట్ అనేది లేదు. 1వ తరగతి కాడి నుండి గవర్నమెంట్ స్కూల్. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి ఎలా చెబుతున్నారని టీచర్లను కూడా అడిగి ఒత్తిడి చేసి నాకు ఫోన్ చేసి చెప్పండి, లేదా ఒకవేళ వినపడదు మా అమ్మాయికి, అలాంటప్పుడు నాకు క్వశ్చన్ లేదన్నా మీరు వర్క్ ఇస్తే ఫోన్లో కొద్దిగా వాట్సాప్ చేసి చెప్పండి, మేము చెప్పించుకుంటాం ఇంటికాడని చెప్పేసి నాకు టీచర్లు కూడా బాగా సపోర్ట్ చేసి చెప్పారు సార్. టీచర్స్కి, ప్రిన్సిపాల్ మేడం గారికి అందరికీ కృతజ్ఞతలు. మా అమ్మాయి స్టేజీకి వచ్చిందంటే వాళ్ళ సహకారం ఉండబట్టే. థ్యాంక్ యూ సార్. నేను కోడెల శివరావు గారు కాడి నుండి బాగా పార్టీలో కానీ మా ఊరుగా తిరుగుతూ ఉంటాను. ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు. ఏ ఊరు అన్నమంది? నగరకల్లు మండలం రూపినగుంట్ల గ్రామం సార్. మా ఊరు పక్కనే వాళ్ళ ఊరు కండ్లగుంట గ్రామం, 2 కిలోమీటర్ల దూరం. నన్ను ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా 15 సంవత్సరాలు ఇచ్చారు సార్. అవునా, చాలా సంతోషం. అయినా సార్ కానీ నాకు ఇప్పటికీ ఒక ఎస్సీ కోటాలో కూడా ఒక ఇల్లు కానీ లోన్ కానీ నేను ఏం లేదు, ఇల్లు కూడా కట్టుకోలేకపోయాను, ఊరింట్లోనే ఉంటున్నాను. మా అమ్మాయికి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటారని నేను ఆశిస్తున్నా సార్. తప్పనిసరిగా చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ కార్యకర్తలకి ప్రత్యేకంగా సంక్షేమ విభాగం ఉంది మన పార్టీలో. ఓకే సార్. అది బాబు గారికి నాకు చాలా దగ్గరైన విషయం. అది ఎట్టు చేయాలో మీ వివరాలు నేను తీసుకుని నేను చేస్తాను. నాకు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అయ్యారు. తల్లిదండ్రులు ఎవరు మాట్లాడతారా? సార్ నమస్కారం సార్. నమస్కారం. మేము చోడవరం నియోజకవర్గం రోలుగొండ మండలం నుంచి వచ్చాం సార్. మా పాప మడ్డు గౌతమి అండి. ఈ పాప చిన్నప్పటి నుంచి మన గవర్నమెంట్ స్కూల్లోనే చదివిందండి. ఫస్ట్ నుంచి 5th వరకు గవర్నమెంట్ స్కూల్లోనే, 6th నుంచి 10th వరకు కస్తూర్బాయిలో చదివిందండి. ఇంటర్లో మన రోలుగొండ జూనియర్ కాలేజీలో 1000 మార్కులకి 986 మార్కులతో పాస్ అయిందండి. ఇలా పాస్ అవడం మన ప్రభుత్వానికి చాలా మంచి పేరు తీసుకొచ్చిందండి. గవర్నమెంట్ చాలా ప్రోత్సాహం అందించి లెక్చరర్లు కూడా ఎంతో ఉత్సాహంతో పిల్లల్ని చదివించి